జెలసీ. ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ జెలస్? చారిటీ, మనీ మేనేజ్మెంట్, సెల్ఫ్ ప్రైడ్, ఫర్గివ్నెస్, లవ్, లస్ట్, లవ్ బాంబింగ్. అవి మనకు తెలుసా పూర్తిగా? తెలిస్తే మరి మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది? పాజిటివ్గా ఫ్యామిలీస్ని బిల్డ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సమస్యలు లేవు అని కాదు, అలాంటి నెగిటివిటీ ఉన్న పీపుల్ని ఎలా ఫేస్ చేయాలి, ఒక దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటాం. లేదు, ఇబ్బంది పెడుతూ ఉండండి. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెస్? ప్రశాంతంగా మాట్లాడడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎప్పుడు కూడా ఒక అనారోగ్య సమస్య, ఫైనాన్షియల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసుకున్నారా? నా నోట్లో నుంచి నేను ఎలాంటి మాటలు పలుకుతున్నాను అని క్వశ్చన్ వేసుకున్నారా? ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఉండొచ్చు, లేదా మ్యారిటల్ స్టేటస్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏమైనా ఆలోచించారా, నేను మార్చుకుంటే ముందుకెళ్ళగలుగుతాను అని? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? తప్పటడుగులు వేస్తూ 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 ఇంకా ప్రోగ్రెస్కి ఇంకా వెనక్కే వెళ్ళిపోతూ ఉంటాం. కుమ్మరి కుండను చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కుండ నన్ను ఎందుకు ఇలానే చేస్తున్నావు అని అడుగుతుందా? ఏంటి నా రోల్? నేను ఒకళ్ళకి ఎంత బ్లెస్సింగ్గా ఉంటున్నాను, నా వల్ల ఒకళ్ళకి ఇబ్బంది అవుతుందా? పర్సనల్ గ్రూమింగ్ ఇలాంటి విషయాలు పాజిటివిటీ తోటి చెప్పడానికి ట్రై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. నీ సమస్యను మాటి మాటికి ఎత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే అదే ప్రాబ్లంలో ఇంకా కూరుకుపోతూనే ఉంటాం. నీ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. మనం క్షమించినట్ట, లేదనంటే మనం క్యారీ చేస్తూ ఉన్నట్ట? ఆడపిల్లకి ఆడపిల్లనే శత్రువు అని కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, నిజమేనంటారా? ఇన్ వాట్ వే? మైండ్ని స్ట్రక్చర్డ్గా ఉంచుకోలేకపోతున్నాను, స్ప్లిట్ అవుతూ ఉంది, హ్యాండిల్ చేయలేకపోతున్నాను. హస్బెండ్ ఎప్పుడూ కూడా సపోర్టివ్గా లేరు. ఏం చేయాలనుకున్నా నా స్కిల్స్ మర్చిపోయాను. ఉద్యోగం చేయాలని ఉంది నాకు, నేను ఎంచుకున్న ఉద్యోగమే, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా? ఎలా మనం ప్రశాంతంగా ఉండొచ్చు? ఎలా కామ్ డౌన్ అయిపోయి ముందుకెళ్ళాలి? దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ తీసేసుకొని ఏ ఒక్కటి పాటించకుండా ఉండడమా? లేదు, నీకేది అవసరమో అది తెలుసుకొని పాటించడం అవసరమా? ఇలాంటి టాపిక్స్ని నేర్చుకొని మన లైఫ్స్ని ఫ్రూట్ఫుల్గా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ నేర్చుకోవడానికి 2.0 వర్షన్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను. హలో అండి, నేను బ్యూలా, లైఫ్ కోచ్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ లేదా వైఫ్ అనుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు వచ్చే వీడియోస్లో చాలా కొత్త విషయాలతో నేను ముందుకు వచ్చానండి.